2 ప్రోమోలు వచ్చినాయి భయ్. ఆ 2 ప్రోమోలు ఎప్పుడో వచ్చినాయి, కానీ దానికి ఇంతవరకు కూడా అనాలిసిస్లు కానీ లేదంటే ప్రోమోకి సంబంధించిన వీడియో కానీ చేయలే. అందుకే నేను మీకు ముఖం చూపించుకోలేకపోతున్నా. లైవ్లో నామినేషన్లు వస్తానని అవి చూస్తానా, ఇంటికాడ పార్సల్ చేసి ఉంటే అవి చేసుకుంటానా, కానీ మీకు ప్రోమో అనాలిసిస్ చేయలేదన్న బాధతో ముఖం చూపించలేదు. ఏచి మరి ఓవర్ చేయక నాగమని గంట లెక్క తీ అంటారా? ఓకే 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 ఓకే. హలో, ఎట్లున్నారు? అంత మంచిదేనా? తిన్నారా? ఏం తిన్నారు మధ్యాహ్నం పూట? వేరే దేశ వాళ్ళకి ఈ టైంలో ఏ టైం అవుతుందో ఎవరికి తెలుసు. చలో, 2 ప్రోమోలు వచ్చినాయి కదా. ఎపిసోడ్ అదేంటి లైవ్లో కూడా మంచిగానే ఉంది, రసవత్తరంగా మంచిగా జరుగుతుంది నామినేషన్ ప్రాసెస్ అంతా. ఇక మనకి ప్రోమోలలో ఏముందో ఒకసారి చెప్పేసుకుందాం, దానికి మించి మనం ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ లైవ్ కూడా చూస్తున్నాం కాబట్టి ఆ లైవ్ది ఎపిసోడ్లో వచ్చింది అంతా కలిపి దంచుకొడదాం. ఈరోజు మనం మంచిగా యష్మి వర్సెస్ సోనియా చూడబోతున్నాం, నబీల్ వర్సెస్ సోనియా చూడబోతున్నాం. బాగుంటుంది, గమ్మత్తు ఉంటుంది ఎపిసోడ్ అంతా కూడా. అండ్ ఇది 2 రోజులు ఎత్తాడు అబ్బా, ఇవాళ రేపు 2 రోజులు ఎత్తాడు కావచ్చు నాకు తెలిసి. ఇక తప్పదు మరి, ఆయనకు కూడా ఫుటేజ్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇస్తారు. కానీ మీకు ఏమనిపించింది చెప్పు? ఈ ప్రోమోలు చూస్తేనే మీకు అర్థమైపోయింది సినిమా. అంటే ఒక మనిషి అవతల మనిషిని నామినేట్ చేసేటప్పుడు అవతల మనిషిని క్యారెక్టర్ని డౌన్ చేసి, డీగ్రేడ్ చేసి, అవమానించి, చీప్గా చూసి, నువ్వెవనివిరా, నువ్వు కూరలో కరివేపాకు కన్నా పనికొస్తుంది కానీ నువ్వేం పనికొస్తారు రే, నువ్వు ఆటలో అరటిపండు అన్న పనికొస్తుంది కానీ అరటిపండు తొక్కేం పనికొస్తుంది రే అన్నంత చీప్గా తీసేయడం, మనిషిని అవతల మనిషిని హేళన చేయడం అంటూ చూడు. అచ్చం తెలుగులో చెప్పుకోవాలంటే హేళన చేయడం, ఎడ్డిచ్చుడు, ఎక్కిరిచ్చుడు, తీసి పారేసుడు, ఇటువంటి అంతా చేసి ఏకైక కంటెస్టెంట్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో. మామూలు కంటెస్టెంట్ కాదు, నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ నియా అది సోనియా ఏం చేసిందంటే ఇది మన ఏవో సాబ్ని నామినేట్ చేసిన సెకండ్ ప్రోమోలో చూపించారు కదా, అక్కడ ఎట్లా తీసేసింది చూడు. మీకు చెప్పడానికి పాయింట్స్ లేవు, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ లేదు కూడా. అయినా ఈ వీక్ మీరు వెళ్తారని డిసైడ్ అయ్యారు కదా, ప్లీజ్ గో. ఈ ఒక్క మాటతో నాకేమనిపించింది తెలుసా? వాట్ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్? ఆదిత్యమన్న పర్ఫార్మెన్స్ 0, ఈవెన్ మాటలు కూడా 0. వాట్ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పబుద్ధి అయింది, అడగబుద్ధి అయింది. అరే నువ్వేం చేసినావు అంటే, నేను నత్త టాస్క్ ఆడినా గెలిచిన అంటదేమో. ఆ గెలిచింది నువ్వు కాదమ్మా, నువ్వు వెనకాల పడిపోతుంటే దేకి పాకి గోకి ఆఖరికి వస్తే నిఖిల్ గెలిపించుకున్నాడు, గెలిచిండు అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంది, అది గుడ్డు తీసుకుని టాస్క్ ఆడితే టాస్క్ గుడ్డులో అయిపోయింది. ఏందో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అండ్ దట్ ఈస్ దిస్ అంతా కూడా నిండి ఉన్న ఒక అద్భుతమైన మూర్తి, భవించిన మూర్తి. ఆర్తి కాదు, ఆర్తిక అర్పణం. ఓకే, ప్రేరణ నైనిక నామినేట్ చేసింది ఒకటి మనకు చూపించారు. ప్రేరణ నైనిక నామినేట్ చేసింది, నైనిక కూడా ప్రేరణ నామినేట్ చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నైనికది నిన్నటి నుంచి, అంటే నిన్న నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ గురించి మీరు చూసిరా? చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు. నిన్న నైట్ మొత్తం డిస్కషన్స్ అంతా కూడా సీత, విష్ణుప్రియ అండ్ నైనిక అబౌట్ సోనియా అండ్ ప్రేరణ అండ్ నాగమణికంట. వీళ్ళ గురించి ముచ్చట, ఇలా నామినేట్ చేయాలి, అలా నామినేట్ చేయాలి, ఎట్లా చేయాలి, నువ్వెంతమంది చేస్తావు, నువ్వు చేసినావు నాకు కాకుండా నేను చేస్తే ఆ నామినేషన్లోకి వస్తారు. ఎన్ని డిస్కషన్స్ గట్టిగా జరిగినాయి. సో దాని గురించి మంచి వీడియో ఇది. దీనికంటే ముందు ఉంటుంది చూడరి, మిడ్ నైట్ ముచ్చట్లు అని, చూసే ప్రయత్నం చేయరు. ప్రేరణ నైనికని నామినేట్ చేసి ఒక మాట అన్నది, నువ్వు ఈ గేమ్ లాగా కనవాలి ఈ వారం అంతా అంటే. అఫ్కోర్స్ నైనికని మనం కూడా అనుకున్నాం కదా, చాలా డల్గా ఉంది, అసలు కనవలేదు ఈ గేమ్ ఈ వారం అంతా కూడా అనుకున్నాం. సేమ్ ప్రేరణ కూడా అట్నే అనుకున్నది. ఎస్, అండ్ నేను ఎందుకు కనవలేదు, నేను మీ చీఫ్కే టఫ్ ఫైట్ ఇచ్చిన కదా అని చెప్పి నైనిక అన్నది. ఇది జోకు, ఎందుకంటే టఫ్ ఫైట్ ఏమి ఇవ్వలేదు ఆమె ఉత్తుత్త ఫైటే ఇచ్చింది. అదే బాల్స్ని హోల్స్లో పడేయాలనేది ఒక టాస్క్ పెడితే అబ్బాయి గెలిచింది కదా. ఆ టాస్క్లో అబ్బాయి సునాయాసంగా గెలిచిండు, ఎందుకంటే సింపుల్గా తిప్పిండు, టిక్కు చీంచిందని బ్యాలెన్స్ చేసుకుంటా. అదే టాస్క్లో నైనిక తొక్కితే బాల్ దగ్గర అవతల పడు అయింది. సో ఈ లెక్కన చూస్తుంటే నైనిక అంతగా టఫ్ ఫైట్ ఏమి ఇవ్వలేదు, కానీ చెప్పుకోవాలి కదా, తప్పదు మరి. మన డబ్బా మనమే కొట్టుకోవాలి కాబట్టి కొట్టుకుంది అంతే. ఆ తర్వాత నాగమణి కంటే పృథ్వీ నామినేట్ చేసి చూపించారు. పాయింట్ చూసిరా? భయపడ్డాడు అని మనసులో అనుకుంటుండొచ్చు పృథ్వీ. అయితే ఏంటంటే పృథ్వీ ఇంటెన్షన్ కూడా అదే అని చెప్పింది కదా, నేను వీళ్ళందరినీ భయపడిస్తే నా దగ్గరికి రారని చెప్పేదే నా ఇంటెన్షన్ అన్నాడు కదా, ఒక అదే ఇంటెన్షన్ కనబడదు నాకైతే. సో అదే చెప్పిండు అనమాట. నాగమణి కంటే ఏమన్నాడు, ఓ అమ్మో నువ్వు తగులుతావేమో అని అనిపిస్తుంది అబ్బా, తగిలితే ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా అంటే, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి మణికంఠ, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి మణికంఠ. అంతా మంచిగానే ఉన్నది కానీ తెలుగు వాళ్ళు లేరా, తెలుగు వేర్ ఈజ్ తెలుగు వాళ్ళు? టెల్ మీ, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ దిస్ సీజన్. ప్రేరణ నాగమణికంట అవు. కానీ మన సబకరైజర్ కుటుంబ సభ్యులలో చాలామంది కర్ణాటక నుంచి ఉన్నారు, చాలామంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కర్ణాటక నుంచి. కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు ఉంటారు.
దిస్ ఈజ్ మై క్వశ్చన్. కన్నడ బిగ్ బాస్లో తెలుగు కంటెస్టెంట్లు ఉంటారా? ప్రతి సీజన్లో ఉంటారా? ఉంటే ఎంతమంది ఉంటారు? ఏ సీజన్లో ఎవరు ఉన్నారు? కింద కొంచెం పెట్టే ప్రయత్నం చేయరు. ఎందుకంటే కన్నడలో చాలా సీజన్లు జరిగినాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా, మనం నిన్న డిస్కస్ చేసిన 11వ సీజన్ జరుగుతుంది. సో అన్ని సీజన్లు జరిగిన దాంట్లో తెలుగు వాళ్ళు ఎంతమంది వచ్చారు? మరి మా తెలుగు దాంట్లో మాత్రం మస్తు మంది కన్నడ ఆర్టిస్టులు వచ్చారు కంటెస్టెంట్లుగా. సో ప్లీజ్ లెట్ మీ నో. మనమే కాదు, అంటే మీరు చెప్తే మేము అందరం తెలుసుకుంటాం, అంటే తెలుగు వాళ్ళంతా కూడా. కోర్స్ కన్నడ పీపుల్ చాలామంది తెలుగు షోస్ని ఎంకరేజ్ చేస్తారు, నేను తప్పు పడతలేను. కానీ కంప్లీట్గా తెలుగు రాని వాళ్ళని పట్టుకొస్తే బాగుండదు కదా. ఇప్పుడు మన చూసే ఆడియన్స్లో చాలామంది కన్నడ వాళ్ళకి తెలుగు వస్తుంది, అట్లా తెలుగు వచ్చిన వాళ్ళని పట్టుకు రావాలి. ఓకే నాగమణి గంట పృథ్వీ అయిపోయిందంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి నమ్మని కట్ట అన్నాడు. ఆ తర్వాత ప్రేరణ నాగమణి గంట నామినేట్ చేసింది. పాయింట్ వచ్చేసి అదే, ఇప్పుడు నువ్వు పాలు పోసి పెంచిన పాములు అంటాడు, ఈ పుసుక్కని కాటేస్తావు. నువ్వు ప్రేమగా మాతోటే ఉంటుకున్న, అంటే ఇప్పుడు చాలా న్యూస్లు చూస్తుంటాం, ప్రేమగా పెంచుకున్న కుక్కే యజమానిని కాటేసి, అదే యజమానిని కొరికింది దెబ్బకి చనిపోయాడు. ఆ టైంలో నిన్ను ప్యారిసే చూసుకుంటే కట్ చేసి నువ్వు ఏం చేస్తావు అంటే లూప్ హోల్స్ ఎత్తికి మమ్మల్ని అటాక్ చేస్తావు. సో ఇట్లాంటి నేచర్ నీకు ఉంది అనే సెన్స్లో అందరిని నమ్మించి, అంటే తడిగుడ్డుతో గుర్తుకొస్తావు అన్న సెన్స్లో నాగమణి గంటని నామినేట్ చేసింది. అదే పాయింట్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు విష్ణుప్రియ అంత రేజ్ అవ్వడానికి, అంత గొడవ జరగడానికి అగ్నిలో ఆజ్యం పోసింది, అగ్నికి వాయువు తోడేలాగా చేసింది నువ్వే కదా, కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. అయితే పాపం ఇక్కడ అందరూ మణికంఠ అంటారు కానీ విష్ణుప్రియ, వాట్ అబౌట్ విష్ణుప్రియ? సినిమా చేసింది విష్ణుప్రియ, సినిమా చేసిన విష్ణుప్రియని ఎవరు పట్టించుకుంటలేరు అబ్బా. అంత లైట్ తీసుకున్నారు, నాగార్జున సార్తో సహా, సిచ్యువేషన్లో ఉన్న ప్రేరణతో సహా. అందుకే ఏమంటారు చూడు రే, ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో పోతే ఇద్దరు తరపున మనకే పడతాయి అంటారు చూసిరా తలవాళ్ళు. గట్లా పెళ్ళిళ్ళు కుదిర్చిన ఏంటి పెద్ద మనిషి ఉంటాడు, ఏమన్నా పెళ్ళి అటు ఇటు అయింది అనుకో, ఇటు పెళ్లి కొడుకు తరపులు తిడతారు, ఇటు పెళ్లి కూతురు తరపులు తిడతారు. అట్లా మధ్యస్థంగా ఉన్న నాగమణి గంటకి బ్యాండ్ బాజా బారాత్. కానీ ఇది ఆడియన్స్ తరపున కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అరే నాగమణి గంటని అంటారు కానీ విష్ణుప్రియ అంటలేరు ఏంది అనే పాయింట్ వస్తుంది. వస్తే మంచిదే ఆయనకే. సో ఇదే ఏదో రకంగా సింపతితో అయితే ముందడికి పోతాను నాగమణి గంట అనేది మాత్రం కన్ఫర్మ్, ఒకవేళ సింపతి వర్కౌట్ అయితే. అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. నిన్నటి నుంచి రాత్రి నుంచి కలగంట అనొచ్చు, నిద్ర కూడా పోకుండా ప్రేరణ నామినేట్ చేస్తా అంటుంది. ఎందుకు అని అంటే ఏం లేదు అంత పగ, నా పగ కంటిన్యూ అవుతుంది, నేను ఇట్టే కంటిన్యూ చేస్తా అంతే. అయితే ఇక్కడ ప్రేరణ ఇదే టైంలో ప్రేరణ వచ్చేసి మన మేడం విష్ణుప్రియ గురించి ఏం చెప్పింది, మిడ్ నైట్ ముచ్చట్లో చూసారు కదా, అందులో చెప్పిన ఏమని చెప్పింది, ఇది డ్రాగ్ చేస్తూ పోతే బాగుండదేమో, ఇక్కడ క్లోజ్ చేయాలి అని ఆయన నాగార్జున గారు కూడా కలిసిపోమని చెప్పారు కదా, సో కలిసిపోవాలి ఇంకా వదిలేయాలి అని చెప్పి అనుకున్నది. కానీ ఇక్కడ విష్ణుప్రియ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. విష్ణుప్రియతో పాటు నైనిక కూడా కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయింది. ఓకే విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. చేసి ఏమన్నదంటే, బై మిస్టేక్ నీకు జరిగిన సిచ్యువేషన్కే మొత్తం సినిమా ఎత్తివి, మరి నిన్ను పృథ్వీ కాలుతో తన్నాడు, గుద్దాడు, పట్టాడు, బ్రీత్ రాకుండా చేశాడు, ఎఫర్ట్స్ వాడాడు, మరి అతన్ని నామినేట్ ఎందుకు చేయట్లేదు మీరు అని చెప్పి విష్ణుప్రియ అడిగినట్టుంది. అందుకే వాడేదో కోపంలో అగ్రెషన్లో వాడు ఒక మాట ఇడిచిపెట్టిండు, కానీ దాని మీద చేయడం కాదు, కానీ నువ్వు మాత్రం రివెంజ్ నామినేషన్ లెక్క ఉందని చెప్పి అన్నది. అవును, నువ్వు అన్న పదాలన్నింటినీ చూస్తే రివెంజ్ నామినేషన్ కిందకి వస్తాను. ఈమె కూడా అన్నది కదా, విష్ణుప్రియని తక్కువ తినలేదు కదా, ఏందబ్బా ఇది కావాలని గుంజుతున్నట్లేదు. విష్ణుప్రియ దేనికి హట్ అవుతుంది, ఎందుకు హట్ అవుతుంది, సీత దేనికి హట్ అవుతుంది, వీళ్ళు హట్ అయ్యే విషయాలన్నీ కూడా మరీ సిల్లీగా అనిపిస్తున్నాయి అబ్బా నాకు. మీకు పెద్ద పెద్ద విషయాలేమో కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఇప్పుడు సీత ప్రేరణ విషయంలో ఆ చెత్తలకెళ్ళి బాటలు తీసిన, అసలు అది జరిగిన సీన్ చూస్తే అసలు అంత సినిమానే ఉండదు. చెత్తలకెళ్ళి మొత్తం చెత్త పూసి చేసి, చెత్తలకెళ్ళి తీసిన డ్రైనేజ్కి వెళ్ళి కంపు కొడుతుంటే తీసిపోయి, అట్లా కాదు, అట్లా పడ్డది ఇట్లా తీసింది అంతే. అది కూడా అక్కడ అభయ్ ఉంటాడు, పక్క నుంచి ఎవరు అంటారు వాళ్ళు తీస్తారులే అని అంటే ఇట్లా తీసి ఇట్లా పెడతారు అంతే. వాళ్ళు వేస్తారులే అందులో, ఏమో వర్షం సడన్గా వాళ్ళు వేస్తారులే డస్ట్బిన్లో మనం ఎందుకు వేయడం అనేది అసలు పెద్ద సీనే కాదు, అక్కడ సినిమా జరగాల్సిందే కాదు. కానీ దీనికి చాలామంది సీత అసలు గట్సి, సీత అసలు ఎంత స్ట్రాంగ్, అక్కడ సిచ్యువేషన్ స్ట్రాంగ్ లేదు, మీరు సీతను స్ట్రాంగ్ అంటారు కానీ సిచ్యువేషన్ స్ట్రాంగ్ లేదు. అది నా బాధ. ఎవరికి చెప్పాలి చెప్పు, మీకు తప్ప. అసలు మ్యాటరే ఇల్లే, కానీ మొత్తం ఇల్లు కట్టిరు, బిల్డింగే కట్టేసారు. సరే, ఇక్కడ ఈ విష్ణుప్రియ విషయంలో కూడా దోష విషయంలో మ్యాటరే ఇల్లే. నిన్న నా ఒక బ్రదర్ కూడా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ యూట్యూబ్లో మనకు లైవ్ పెడితే లైవ్లో వచ్చి మాట్లాడినప్పుడు కూడా అది చాలా తప్పనిపించలేదా మీకు, ఆ ఫేస్ ఎట్లా పెట్టింది నేను చెప్పిన క్లారిటీగా. అది ఎంతకంటే ముందు నుంచి కంటిన్యూ అవుతున్న ఫేస్, విష్ణుప్రియ కోసం పెట్టిన ఫేస్ కాదు అది. అసలు మ్యాటర్ లేదు. అక్కడ భూతద్దంలో పెట్టుకుని మనం విష్ణుప్రియకి సపోర్ట్ చేయాలనుకుంటే తప్ప సపోర్ట్ చేయడానికి లేదు. సోనియా నబిల్ని చేసింది, నబిల్ సోనియాని చేసిండు, ఇదంతా మనం చూసినాం కదా. అబ్బా ఇది మాత్రం మామూలు ఫైర్ లేదబ్బా. సోనియా నబిల్ని చేయడం,
నబీల్ చేసినాక చేస్తే అది అంటే నేను చేసిన కాబట్టి నువ్వు చేసిన కాబట్టి నేను చేస్తా. అదే సోనియాకి ఎవరి మీద ఏం రీజన్స్ ఉంటాయి? ఉత్తగానే గాలికి పోయే మాటలు తప్ప ఇంకేం ఉండదు. సోనియాకి ఎవరి మీద రీజన్స్ ఉంటాయి? ప్రతి ఒక్కరి మీద రీజన్స్ ఎత్తుక్కొని మరీ చేస్తుంది. అక్కడ ఇష్యూ జరగదు. ఇష్యూ అందరితో ఈమెకి ఇష్యూయే. అందరికీ సోనియా అంటే మో డేంజర్ అని ఆయన, టార్చర్ అని ఆయన అన్న ఫీలింగే ఉంటుంది ఆడియన్స్తో సహా, కొంతమందికి తప్ప. కానీ వాస్తవానికి చూస్తే ఇప్పుడు ఈ నామినేషన్లో ఉన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరెవరైతే నామినేషన్లు ఉన్నారో ఏవో సాబు, పృథ్వీరాజు, ప్రేరణ, మన నబీలు, సోనియా అండ్ ఇంకెవరో ఉన్నారబ్బా, ఒక నిమిషం అది చెప్తా. ప్రేరణ, సోనియా, నబీలు, నాగమణిగంట, ఏవో సాబ్ వీళ్ళు ఉన్నారు. ఇందులో అందరికంటే ఎక్కువ సోనియాకే బయట ఓటింగ్ పడుతుంది. ఎట్లా పడుతుందో హౌ కెన్ ఎట్లా అంటే సోనియా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారబ్బా, కామెంట్ చేయరు. సోనియా ఫ్యాన్స్, నేను సోనియా ఫ్యాన్ బికాజ్ ఆఫ్ దిస్. ఎందుకో కూడా చెప్పవా ప్లీజ్? అంటే నాకు తెలియాలి కదా. ఇప్పుడు నాకెందుకు రైట్ కాదు అనిపిస్తుంది అండ్ మీకెందుకు రైట్ అనిపిస్తుందో నాకు తెలియాలంటే ఆ పాయింట్ ఏదో కింద మెన్షన్ చేయండి, చదువుకుంటా. ఓకే, సోనియా నబీల్ని మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ ఈమె అవార్డు సాధించింది. బెస్ట్ సంచాలక్ అవార్డు వచ్చింది 2024 గాను. ఈమె ఆరెంజ్ బెలూన్స్ టింగు టింగు టింగని లోపలికి నొక్కింది. ఈమె చెప్తాంది బెస్ట్ సంచాలక్ అంటే ఫెయిల్డ్ సంచాలక్ నబీల్. ఇది ఈ పృథ్వీ బయాసుడి సంచాలక్ అంటారు. అసలు సంచాలక్ అంతేం సినిమా చేయలే. ఇక దీనిలో కూడా భూతద్దం పెట్టి ఎదిగి ఏం చేశారంటే కొంతమంది నబీల్ సంచాలక్గా చేసినప్పుడు అవతల టీం వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పాడు, కానీ తన టీం వాళ్ళ పేర్లు మాత్రం చెప్పలేదు. తన టీం నుంచి లెవెల్ ఆడిందే ఇద్దరు, ప్రేరణ, యష్మి, మిగతా వాళ్ళంతా సపరేట్గా ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది ఉన్నది వాళ్ళే, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, సోనియా, ఏంది వాళ్ళే ఉన్నారు. మొత్తం వాళ్ళే ఆడినప్పుడు వాళ్ళ పేరే వస్తుంది. దానికట ఎక్కువసార్లు మీరు చూస్తే గమనిస్తే సీత పేరు అన్నాడు, విష్ణుప్రియ పేరు అన్నాడు, కానీ నిఖిల్ పేరు అన్నాడు, కానీ అభయ్ పేరు అని లేదు, వేరే ప్రేరణ పేరు అని లేదు. వాళ్ళ టీంకి సపోర్ట్ చేసి ఏడ కనిపించిందా మీకు సపోర్ట్ భూతద్దం పెట్టుకొని ఉంటుంది? క్లారిటీగా గుద్ది పెట్టిరు. అయినా కానీ అర్థం కాకపోతే ఇంకేం చేయాలి చెప్పి. దీనికోసం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ చేసేసి దీని మీద పిహెచ్డీ చేయాలి ఈ సిచ్యువేషన్ మీద. టెల్ మీ. ఓకే, నెక్స్ట్ సోనియా నబీలు ఫెయిల్డ్ సోనియా ఉంటుంది మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అంటే ఫెయిల్డ్ సంచాలక్ కాదు నబీల్ అని సరిపోతుందని నబీల్ అన్నాడు. నాకెందుకు ఒక డైలాగ్ కొట్టబుద్ధి అవుతుంది, కానీ ఇది పూర్తి స్థాయిలో మనం ఎపిసోడ్ చూసినాక క్లారిటీగా చెప్పుకుందాం. ఏంది తెలుసా? ఆడి మొగాట్ర బుచ్చి మామూలు కాదా. సోనియాకి ఆపోజిట్గా పోవడం అంటే ఏంటంటే వరద, బురద, దురద అన్నీ మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నట్టు. అంటే ఎక్కడ లేని అక్కడికి రాని అసలు అవసరమే లేని లేకి అలిగేషన్స్ అన్నీ మీద పడతాయి. అడ్డదిడమైన అలిగేషన్స్. అసలు ఫుటేజ్ చూసి ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పోతురు కదా, ఐ సజెస్ట్ యూ గైస్, నేను ఒక మాట చెప్తానా, ఇగో దీన్ని హైలైట్ చేయరు. టిరిడిన్ గిటార్ బజాయించడాన్ని, టింగ్ అని యాక్టివేట్ చేయడాన్ని నిన్ను వాడుకోండి. మీరు వాడుకుంటే అక్కడ నుంచి అవతల నుంచి మాట రాదు. మేము ఫుటేజ్ చూసినాము, నువ్వు ఎక్కడెక్కడ చేతులు పెట్టినావు అంటే కథ ఆపోజిట్ నుంచి డైలాగు రాదు. కథ ఏకీ బాత్ మే దర్వాజా బంద్ కర్కే తాళా లగాకే తాళా ఫేక్ దేనా బస్ పూరా మబ్బుల్ ఏమైతే హిందీలో ఏమంటారు పోతాయి హే దెబ్బకి. అసలు ఒక్క డైలాగ్ చాలు తెలుసా, ఎవరెవరికి ఎక్కడెక్కడ చేతులు పెట్టి ఏమేం చేసేవో తెలుసు అన్నారు. కథ డామని వెళ్తుంది. పాత సినిమాలలో అగ్నిపర్వతం వెళ్తుంది అట్లుంటూ అన్నాడు. మా అమ్మో ఇదంతా బయటకు వచ్చింది, అంతా ఒంగలు ఉన్నారా బిగ్ బాస్ టీం వల్ల అని బయటకు వచ్చి ఇక ఈ సీజన్లో ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్లు అంతా బయటకు వచ్చినాక చెప్పుకునే బాధ ఏంటి తెలుసా? అన్నం పెడతలేదు సార్, ఆకలి అవుతాను సార్, అందుకే బయటకు వచ్చినా సార్. అమ్మా, ఒకలేమో అన్నం కూరలు అండలేక బయటకు వచ్చారు, ఒకలేమో అన్నం లేక బయటకు వచ్చారు, ఒకలేమో 3 రోజుల నుంచి అన్నం పెడతలేదని చెప్పి బీపీ వచ్చినాక అందుకే బిగ్ బాస్ని తిట్టినా అని చెప్పి బయటకు వచ్చారు. మొత్తానికి అయితే ఇది బిగ్ బాస్ ఫైట్ లెక్కలేదు, బిగ్ బాస్ షో లెక్కలేదు. ఆకలి పోరాటం సీజన్ 8. ఆకలికి అలమట్టించిపోతున్నారు అయ్యా బిడ్డలు, గిలిగిలి కొట్టుకుంటున్నారు, కిలలు తగ్గి బయటకు వస్తున్నారు. ఓకే, పృథ్వీ కొడుతున్నాడు అంటే ఇక్కడ నబీల్ని యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్, యూ ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ టూ అట. అంటే నువ్వు మనిషిగా కూడా ఫెయిల్ అయినావు అంటే మనిషిగా ఫెయిల్ అయినావు అంటే ఎట్లా అంటావు నువ్వు? అసలు ఇట్స్ రాంగ్ నా తప్పు రా చిన్నకన్నా.
ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది తెలుసు నాకు. అరే అవతల వ్యక్తిని అంత తీసి పారేసి అంత నీచంగా అంత దిగజారుడు మాటలు ఎందుకు? వై 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 ఇది ఒక షో, ఆఫ్టర్ ఆల్ ఏ షో. ఈ షోలో అవతలని తీసేసినట్టు మాట్లాడితే మన క్యారెక్టర్ కూడా లూజ్ అన్నట్టే కదా. బేసిక్గా మన క్యారెక్టర్ అవతలని అంత తీసేసినట్టు మాట్లాడుతుంటే మనం ఏందన్నట్టు చెప్పండి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యార్. నాకు రక్షకుడు సినిమాలో నాగార్జున గారికి వచ్చినట్టు వస్తానే కానీ పోన్లే, ఆ నరాలు తీసి బయట ఏమంటారా. ఓకే, ఏవో సాబ్ పృథ్వీని నామినేట్ చేసిండు. ఇన్సల్ట్ గట్టిగా చేసినావు, గట్టిగా మాట్లాడినావు, అపాలజీ మాత్రం గట్టిగా చెప్పలేదు. అది నచ్చలంటే నేను నీకు అపాలజీ ఎందుకు చెప్పాలి, నేను నిన్ను ఇన్సల్టే చేయలేదు అంటాడు. ఎందుకు చేయలేదబ్బా పృథ్వీ? వాడు వీడు అని అనలేదా పెద్ద మనిషిని పట్టుకొని? వయసులో పెద్దోడు, ఇండస్ట్రీలో పెద్దోడు, సినిమాలు చేసిండు, డైరెక్టర్గా చేసిండు. పెద్ద సార్ అయితే సిన్సియర్గా అపరిచితుల్లో రాము గారు నడిచినట్టు నడుస్తూ ఉంటారు. అంత పెద్ద మనిషి ఎక్కడన్నా గొడవ పోయిండా? ఏమన్నా ఉంటే ఏమన్నా 4 ముచ్చట్లేమి పక్క పోయి కూర్చుంటాడు. అసలు మంచిని పట్టుకొని ఈయనే వాడు వచ్చిండు మధ్యలో అన్నాడు. అది పృథ్వీ అంటే పృథ్వీ పాపమయ్యా ఆదిత్యం గారిని ఆడుకుంటున్నారు. సారీ చెప్పవయ్యా, నువ్వు ఇన్సల్ట్ చేసి సారీ చెప్పకుండా మీదకి వెళ్ళి నేను ఇన్సల్ట్ చేసినట్టే. పృథ్వీ దిస్ ఇస్ టూ మచ్ అబ్బా, చాలా రూడ్గా ఉన్నాడు అబ్బా. ఇవన్నీ వీళ్ళకి కావాలి, రూడు రాక్షసత్వం ఇవన్నీ కావాలి బిగ్ బాస్ టీమ్కి. వీళ్ళు ఉంటేనే మజా ఉంటుందని నా ఫీలింగ్లో ఉంటారు. సప్ప ఉంటుంది లేకపోతే అని. ఓ పని చేయరు, నెక్స్ట్ సీజన్కి 4 ఎర్రగడ్డ నుంచి వాళ్ళు పట్టుకొచ్చిన వారేయరు. ఎందుకంటారా? వాళ్ళు ఎందుకు కొంతమంది యూట్యూబ్లో ఫేమస్ ఉన్న వాళ్ళు ఉంటారంటావా? ఓకే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో దొరుకుతారబ్బా, పట్టుకురారు వాళ్ళని. లేదంటే చోటా బాసా అదేదో ఉంటుంది, ఆ బాస్ ఇంకో బిగ్ బాస్ ఉంటుంది యూట్యూబ్ బిగ్ బాస్, చోటా బాస్ అట్లాంటి షోలలో ఉంటారు. వాళ్ళని పట్టుకురారు. రచ్చభ్యాకి ఇంకా దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫస్ట్ ప్రోమోలో చూపించింది ఏంటంటే నబీల్ పృథ్వీని నరాల కోసం నామినేట్ చేసిండు. నా నరాలు నా ఇష్టం అన్నాడు మాట్లాడతాడు. అది గట్టిగా మాట్లాడితే టోన్ గురించి జడ్జి చేయడం, నా టోన్ గురించి జడ్జి చేయడానికి నువ్వెవరు అని చెప్పి మనకి మన నబీల్ అన్న ఒక మాట వినబడ్డది. అదేంటంటే నీ టోన్ తగ్గించని పృథ్వీ నీకు ఎగబడ్డరు అన్నట్టు టాస్క్లో. అసలు అక్కడ జరగలేదబ్బా, కింద పడ్డ గుడ్లన్నీ ఒక మూలకు నెట్టుకోవాలని ప్రేరణ అంటుంది. అనగానే సరే నీ ఇష్టం దానినే ఉంది అని అంటాడు. అనగానే వీళ్ళు వచ్చి గట్టిగా అరుస్తారు. సోనియా అరుస్తుంది. సోనియా మీదకి గట్టిగా వాయిస్ రేజ్ చేయగానే వీళ్ళందరూ అరుస్తారు. ఇక్కడ సోనియా ఏమంటుంది, మధ్యలో కలుపుకొని నేను మాట్లాడతా, నేను ఎక్కడైనా మాట్లాడతా, మధ్యలో మాట్లాడతా, ఎదురుగా మాట్లాడతా, ఏడబడతాడ మాట్లాడతా. ఏంది టోన్ గురించి అంటున్నావా? నా టోన్ గురించి నువ్వు అనలేదా అంటే బెదిరించినట్టుంది. చిన్నగా చెప్పు అన్నారు కదా. గది ఇక్కడ తీసుకొచ్చి కలిపింది అన్నట్టు. మంచిగా ఉంటాయి లాజిక్లు కలిపేసి ఇక వేసుకోవడానికి అంటే తిట్టడానికి గట్టిగా ఆర్గ్యూ చేయడానికి చూస్తుంటే బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ ఏమో ఊరికే మధ్యలో వస్తుంది మేడం అంటాడు మనడు. నైనిక నాగమణి గంట నామినేట్ చేసి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, వేరే వాళ్ళని డౌన్ చేయడం కరెక్ట్ కాదు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు అని చెప్పింది. అంటే ఒకవేళ నామినేషన్లో పాయింట్ని చూసి నామినేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది అని నాకు. చూద్దాం. పృథ్వీ నబీల్ని నామినేట్ చేసిండు. నబీల్ పృథ్వీ నామినేట్ చేసిన కూడా మాట్లాడుకున్నారు అన్నట్టు. నా నరాలు నా ఇష్టం, నేను ఎలా కావాలి అలా తీస్తాను, నేను ఇట్లా బయటికి వస్తే నా తలకే ఊసి పడిపోయి ఏం కాదు నా ఇష్టం అన్నాడు. ఇది ప్రోమోస్లో ఉన్న మ్యాటర్. ఎపిసోడ్లో కూడా మంచి మ్యాటర్ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. సరే, ఇప్పటివరకు అయితే ఇదే. మీరు దయచేసి ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టి అలానే మిమ్మల్ని ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. మన స్వాతి పికిల్స్కి www.swatipickles.com పోయి ఏదైనా పికిల్ కానీ, ఏదైనా పౌడర్ కానీ, ఏదైనా స్వీట్ కానీ ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేయండి. నచ్చితేనే మళ్ళీ ఇంకోసారి కొనండి. ఏమంటారు? ఉంటాం అలా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్. గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ కోసం పొద్దుగాలనే లేచి కూరగాయల మార్కెట్కి పోయి ఫ్రెష్ గోంగూర కట్టలు పట్టుకొచ్చిన. ఎంత ముద్దుగున్నాయి చూడురి. మా బంగారు తల్లి కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి గోంగూర ఆకులు తెంపుతాంది. ఏం చేస్తున్నావు? చూపి ఒకసారి. ఇల్లేడు మంది కలిసి మొత్తానికైతే పొతం పట్టించినాం. అటెనక నేను మటన్ తీసుకురావడానికి పోయినా. మనం కొనే మటను నేను చెప్పినా కదా, 8 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఒకటే కాడ మటన్ తీసుకుంటున్నాం. గదే షాప్లో మనం మటన్ తీసుకొస్తున్నాం. అన్న మన దగ్గర ఏం కూర ఉంటుంది? నో డౌట్. ఇక చికెన్ గోంగూరకి చికెన్ కావాలి కదా, అందుకని చికెన్ని మంచిగా దగ్గరుండి కట్ చేయించి కొట్టించుకొని పట్టుకొచ్చిన. నా పని అయిపోయిందబ్బా. ఇక కమ్మగా పచ్చడి పెట్టుడు స్వాతి వంతు, ఆర్డర్ చేసుకుని కడుపు నిండా తినుడు మీ వంతు. మీ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆర్డర్సే మాకు బలం, ధైర్యం. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి.